విజయవాడ వెస్ట్కి సంబంధించి మనం చూస్తే విజయవాడ వెస్ట్ ఎందుకు కీలకమైందంటే షేక్ అషీఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. గతంలో ఇక్కడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో మంత్రికి కూడా పనిచేశారు. నియోజకవర్గ మార్పులో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్కి మార్చారు. అయితే ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా కీలకంగా ఉన్నాయి కాబట్టి షేక్ అషీఫ్ అనే మైనార్టీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రంగంలో దించింది. అయితే ఈ విజయవాడ వెస్ట్ నుంచి పోతున్న మహేష్ అటు జనసేన అభ్యర్థిగా టికెట్ ఆశించారు. గత 5 సంవత్సరాలుగా జనసేన నుంచి చాలా కార్యక్రమాలు నిర్వహించారు. నగర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే ఆయనకు టికెట్ రాకపోవడం, ఆయన మీడియా సమావేశం పెట్టి ఏ స్థాయిలో మాట్లాడారో మనం చూసాం. కూటమి ఎత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఇవ్వటం అనేది ఒక ఎత్తు అయితే, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగబోతున్నారు. ఖచ్చితంగా సుజనా చౌదరి కనుక విజయం సాధిస్తే, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్న నేపథ్యంలో సుజనా చౌదరి చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఒకటి, గతంలో నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీతో ఉన్న సత్సంబంధాలు ఖచ్చితంగా కలిసి వస్తాయని సుజనా చౌదరి లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే విజయవాడ సిటీకి సంబంధించి కొంత కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం, అలాగే పొలిటికల్గా కొంత డామినెంట్ క్యాస్ట్ కావడంతో ఖచ్చితంగా వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా తనకు పనిచేస్తారన్న ఒక అంచనాతో సుజనా చౌదరి రంగంలో దిగిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు, ఎవరు అవునన్నా కాదన్నా. ఇక్కడ సుజనా చౌదరి ఆధారపడాల్సింది జనసేన, అలాగే ప్రధానంగా టీడీపీ ఓటు. ఈ 2 ఓట్లు పెర్ఫెక్ట్గా షిఫ్ట్ అయితేనే సుజనా చౌదరికి అంతా పాజిటివ్గా ఉండే వాతావరణం ఉందంటున్నారు. మరి పోతున్న మహేష్ జనసేన టికెట్ దక్కలేదని ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు కాబట్టి ఆయన ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించబోతున్నారు, ఆ ఇంపాక్ట్ అనేది నిజంగా సుజనా చౌదరి విజయావకాశాలను ప్రభావితం చేస్తుందా లేదనేది ఇక్కడ అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ ఖచ్చితంగా మాకే కలిసి వస్తాయి, మా ఓటు బ్యాంకు పదిలంగా ఉంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. షేక్ అషీఫ్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో.